ఓవైపు చర్చలు అంటున్నారు, మరోవైపు దాడులతో విరుచుకుపడుతున్నారు. రష్యా యుక్రెయిన్ మధ్య దాడులు తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. అటు గాజాపై ఇజ్రాయెల్ విరుచుకుపడుతూనే ఉంది. గాజాలో పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరుగుతోంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ జోక్యం చేసుకున్న రష్యా యుక్రెయిన్ మధ్య దాడులు ఆగడం లేదు. యుక్రెయిన్లోని కీలక ప్రాంతాలపై మళ్లీ దాడులు ఉధృతం చేసింది రష్యా. తాజాగా నిప్రో నగరంపై జరిగిన డ్రోన్ దాడిలో బస్సులో ప్రయాణిస్తున్న 17 మంది ప్రాణాలు కోల్పోగా మరో 15 మంది తీవ్రంగా గాయపడ్డారు. చనిపోయిన వారంతా గని కార్మికులుగా గుర్తించారు. ఆ బస్సు తమదేనని యుక్రెయిన్లోని అతిపెద్ద విద్యుత్ ఉత్పత్తి సంస్థ డిటిఈకే ప్రకటించింది. డిటిఈకే గనులపై రష్యా పెద్ద ఎత్తున ఉగ్ర దాడికి పాల్పడిందని ఆరోపించింది. ఈ క్రమంలోనే షిఫ్ట్ ముగిసిన అనంతరం ఇంటికి బయలుదేరిన కార్మికుల బస్సుపై డ్రోన్ దాడి జరిగినట్టుగా తెలిపింది. యుక్రెయిన్పై దాడులను తాత్కాలికంగా ఆపేందుకు రష్యా అంగీకరించిందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన రోజుల వ్యవధిలోనే ఈ దాడి జరిగింది. అటు జఫోర్జియా నగరంపై రష్యా జరిపిన మరో డ్రోన్ దాడిలో ఓ ప్రసూతి ఆసుపత్రి దెబ్బతింది. ఘటనలో 6 మహిళలు ప్రాణాలు కోల్పోయారు. మంటలు భారీగా చెలరేగడంతో ఫైర్ సిబ్బంది అదుపు చేశారు. అలాగే నిప్రో ప్రాంతంలో జరిగిన డ్రోన్ దాడిలో మరో 2 మృతి చెందారు. ఖెర్సన్లో ఓ మహిళ తీవ్రంగా గాయపడ్డారు. రష్యా 90 డ్రోన్లు ప్రయోగించగా చాలా వరకు కూల్చేశామని, కొన్ని చోట్ల విధ్వంసం సృష్టించాయని యుక్రెయిన్ ఆర్మీ ప్రకటించింది. ఒకవైపు దాడులు చేసుకుంటూనే మరోవైపు 2 దేశాలు చర్చలకు సిద్ధమవుతున్నాయి. అమెరికా, యుక్రెయిన్, రష్యాల మధ్య మరో విడత త్రైపాక్షిక సమావేశాల తేదీలు ఖరారైనట్టు ప్రకటించారు. యుక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఫిబ్రవరి 4, 5 తేదీల్లో అబుదాబిలో సమావేశాలు జరుగుతాయని వెల్లడించారు. సమగ్ర చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, ఈ సమావేశాల ఫలితం యుద్ధం ముగింపుకు చేరువ చేస్తుందని ఆశిస్తున్నట్టు ట్వీట్ చేశారు జెలెన్స్కీ. ఇక ట్రంప్ పీస్ బోర్డు ఏర్పాటు చేసిన చర్చలు అంటున్న గాజాపై మాత్రం ఇజ్రాయిల్ దాడులు ఆగడం లేదు. వైమానిక దాడులతో గాజాపై విరుచుకుపడుతూనే ఉంది. ఇటీవల ఇజ్రాయిల్ చేపట్టిన వైమానిక దాడుల్లో చిన్నారులు సహా కనీసం 30 మంది పాలస్తీనీయులు మృతి చెందారు. అక్టోబర్లో అమల్లోకి వచ్చిన యుద్ధ విరామం తర్వాత ఇంత పెద్ద సంఖ్యలో ప్రాణ నష్టం జరగడం ఇదే మొదటిసారి. హమాస్ యుద్ధ విరామాన్ని ఉల్లంఘించిందని ఇజ్రాయిల్ ఆరోపించిన మరుసటి రోజే ఈ దాడులు జరగడం అక్కడి పరిస్థితిని మరింత ఉద్రిక్తంగా మార్చింది. యుద్ధ విరామానికి మధ్యవర్తిగా ఉన్న ఈజిప్ట్ ఇజ్రాయిల్ దాడులను తీవ్రంగా ఖండించింది. ఇజ్రాయిల్ చర్యలు సీజ్ ఫైర్ ప్రక్రియకు ముప్పు అని హెచ్చరించింది. వరుసగా దాడులు చేస్తూ ఇజ్రాయిల్ తీవ్ర ఉల్లంఘనలకు పాల్పడిందంటూ హమాస్ ఆరోపిస్తోంది.